అరెస్టులు జైలు కొత్త కాదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రజలకు. ఒక్కటి మాట నేను మనం చేస్తూ ఉన్నా, సింగరేణి కార్మికుల కోసం, తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంత దూరం పోవడానికైనా, మీకోసం ఎంత కష్టపడడానికైనా, ఎంత పోరాటం చేయడానికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గులాబీ గాంధీ ముందుంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ కార్మికుల ప్రయోజనాలు, సింగరేణి సంస్థ పరిరక్షణ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము పనిచేస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సింగరేణితో ఉన్నది పేరుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి సింగరేణి ఒక బంగారు బాబులా కనబడతా ఉన్నది. అందుకే బాబుని సృజన్ రెడ్డి పెట్టి మొత్తం దోసుకుంటా ఉన్నాడు. సింగరేణి ఒకప్పుడు అద్భుతంగా కేసీఆర్ నాయకత్వంలో ఎదిగినటువంటి సంస్థ ఇవాళ ఎట్లా లోపాలైంది, ఎట్లా నష్టపోతా ఉంది కార్మికులకు అన్ని విషయాలు అన్నగారు వివరిస్తారు. కానీ ఒకనాడు కలకలాడినటువంటి సింగరేణి మీ ప్రాంత ప్రజాప్రతినిధులుగా చూసినటువంటి మేము ఇవాళ వెలవెలబోతున్నటువంటి సింగరేణిని, బాధపడుతున్నటువంటి కార్మికుల కుటుంబాలను చూసి ఇవాళ మేమంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. డెఫినెట్ గా మళ్ళా మీ అందరి దయతోని ఎక్కడ పోగొట్టుకుందో బీఆర్ఎస్ అక్కడే రాబట్టుకుంటది. మీ అందరి దయతోని, సింగరేణి కార్మికుల దయతోని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ నాయకత్వం వస్తుంది. మళ్ళీ సింగరేణికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఖచ్చితంగా మనమంతా ముందుకు సాగుదాం, గట్టిగా పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా టీబీజీకే సోదరులకు, సింగరేణి కార్మికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటంలో ఒక అడుగు మేము ముందే ఉంటుంది తప్ప వెనుకపోమని చెప్పి నేను తెలియజేస్తూ ముగించే ముందు ఒక విషయం చెప్తా. నేను మొన్న జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి 4 మంత్రులు వచ్చింది. శ్రీరాములు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు. ఏవో కొన్ని సర్టిఫికెట్లు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు మంచి శ్రీరాంపూర్ ఓసీ ఏరియాకి పోయి మొన్న హరిశన్న గోదావరి బాయిలో పోతే హరిశన్న పోనీయలేదు, భూపాలపల్లిలో పోతాంటే పోనీయలేదు. కానీ ఈ అధికారులు మాత్రం సింగరేణి అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, డిప్యూటీ సీఎం గారిని, మంత్రులను బ్రహ్మాండంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని ఆ ఓసీ ఏరియాతో తెప్పించి 4 ఫోటోలు 5 వీడియోలు పంపించి సింగరేణి ఎంత మంచిగా ఉందని చెప్పి కలరించే ప్రయత్నం చేసి